ఇప్పుడు రాజేష్ ఆ గేట్ ఓపెన్ చేయండి, వాళ్ళని అలౌ చేయండి. ఇప్పుడు మన అందరి అభిమానాన్ని చూరగొన్న రేజెంట్ల రాజేష్ సింగర్ తన యొక్క మాలల కోసం ఇన్ని రోజులు పోట్లాడలేదు, ఎప్పుడు కూడా మాలల కోసం మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఆ సింహం బయటకు వచ్చింది మాలల కోసం. కాబట్టి ఇప్పుడు వారిని ఒక మంచి యువకులను ఉద్దేశించి, మాల జాతిని ఉద్దేశించి మన మాల బిడ్డల కోసం ఒక పాట పాడవలసిందే కోరుతున్నాం. జై భీమ్, జై మాలా. మిత్రులారా, సోదరులారా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గడప నాట్ ఓన్లీ తెలంగాణ, సారీ క్షమించాలి, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసిన నా మాల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. వివేక్ సార్ గారు కానీ, మన నాగరాజ్ సార్ గారు కానీ, మరి మన సర్వే సార్ కావచ్చు, స్టేట్ మీద ఉన్నటువంటి మాల ప్రతినిధులందరూ కూడా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భయపడకుండా నిర్భయంగా ఈ గ్రౌండ్ లోకి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరెవరో చెప్తా ఉన్నారు మాలలు కేవలం పిడికిడే ఉన్నారని. కేవలం ఒక 15 రోజులు పోరాడితేనే ఇంతమంది జనాలు వచ్చిండ్రు. మీరుగా 30 సంవత్సరాలు పోరాడితే ఈ భారతదేశంలో ఉన్న మాలలందరినీ కదిలించే శక్తి మాకుంది. ఇక ఈ 30 సంవత్సరాల అబద్ధాలకి కోరి కట్టడానికి ఈ తరంలో పుట్టినటువంటి మేము ముందున్నాం. ఖబర్దార్, మనువాదుల పూర్తులాగే కుక్కల్లారని సవాల్ చేస్తా ఉన్నా. ఎవరం మనము? రెడీయా? జనాలందరూ చాలా మంది బయట ఉన్నారు. ప్లీజ్ తొందరగా తీసుకోండి. దయచేసి గేట్ ఓపెన్ చేయండి. వస్తున్న వాళ్ళని లోపలికి రానివ్వండి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఆ బైక్ లో మాలలం మే మాలలం మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. మాలలం మే మాలలం మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. మాలలం మే మాలలం మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. ఉద్యమాల బిడ్డలం, హస్తమించని పత్తులం, ఉద్యమాల బిడ్డలం, హస్తమించని పత్తులం, ఉద్యమాల బిడ్డలం, హస్తమించని పత్తులం, ఉద్యమాల బిడ్డలం, హస్తమించని పత్తులం. సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం. మాలలం మే మాలలం మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. అరే మాలలం మే మాలలం మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. మేము నడవని అడవి లేదు, ఎత్తని బంధుకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. మేము నడవని అడవి లేదు, ఎత్తని బంధుకు లేదు, మేము నడవని బాధ లేదు, ఎత్తని బంధుకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. అంతరాని గుడిసెలల్లో పొత్తు పడుపును చూడాలని, అంతరాని గుడిసెలల్లో పొత్తు పడుపును చూడాలని, వారు బాటకు పెద్ద కొడుకై ముందు వరుసల నడిచిన ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. మాలలం మే మాలలం
వర్షానికి భయపడే మట్టి మనం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు మన మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాడికి వర్షం పడ్డా సరే మాలలో తిక్కల పడితే వర్షానికి కాదు కదా, ఇంకా ఎవరికి కూడా భయపడనేటువంటి నమ్మకాన్ని మన నాయకులకు కల్పించే ఇక్కడి నుంచి పోవాలని తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు ఉండే వాళ్ళు చేయలేపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాగరాజ్ సార్ నిరభ్యంతరంగా కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు. మనం నిప్పుల బలం బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసులు అని చెప్పి ఈ సమాజానికి